నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. కేటీఆర్ హంగు ఆర్భాటాలతో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారా? దర్యాప్తు సంస్థలను అవహేళన చేయడం శోభనిస్తుందా? అరెస్టుపై కేటీఆర్ తొందరపడుతున్నారా? సానుభూతి కళల్లో విహరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మారిపోయారా? కేసీఆర్ ఊసెత్తకుండా పరిపాలనపైనే పూర్తి ఫోకస్ పెట్టారా? రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ మైలేజీ తీసుకొస్తుందా? దానం నాగేందర్ ధిక్కార వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రెండు విచారణల తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెట్టారు. విచారణ అంశాలన్నీ కూలంకుషంగా చెప్పేశారు. అరపైసా అవినీతి జరగలేదని సమర్థించుకున్నారు. అనేక సందర్భాలు, అనేక మీడియా సమావేశాల్లో చెప్పారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో విచారణను ప్రభావితం చేసేలా కాదు, తానే ఏసీబీని ఫలానా ప్రశ్న అడిగానని, తానే ఈడీని ఇది అడిగానని చెబుతున్నారు. దీంతో అసలు విచారణ చేస్తుంది కేటీఆరో లేక ఏసీబీనో ఈడీనో అర్థం కాని స్థితి నెలకొందని సోషల్ మీడియాలో గులాబీ సైనికులే కమెంట్లు పెడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన దర్యాప్తు సంస్థల గౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు వ్యవహరించడం సరికాదు. కేటీఆర్ నిజాయితీపరుడు కావచ్చు, తప్పు లేదని ఆయన భావించవచ్చు. నేరం నిరూపణ అయ్యే వరకు ఎవరైనా నిందితులే గాని నేరస్తులు కాదు. కానీ విచారణ జరిగే సమయంలో ఇలాంటి ప్రవర్తన విచారణ సంస్థలను ప్రభావితం చేయడం కాదా అన్నది ఆలోచించాలి. కేటీఆర్ 2 సార్లు విచారణకు హాజరైన సమయంలోనూ ఎమ్మెల్యేలు, నేతలతో భారీ బల ప్రదర్శనగా వచ్చారు. ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో నేతలను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. విచారణకు హాజరయ్యే సమయంలో ఇంత హై టెన్షన్ ఏర్పరచడం వల్ల లాభం ఎవరికి? బీఆర్ఎస్ కోణంలోనే మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వ వైఫల్యాలను దారి మళ్లిస్తున్నది ఎవరు? ఇలాంటి హంగామా కాదా అని ఆ పార్టీ ముఖ్యుల్లోనే చర్చ ఉంది. నేను మారిపోయానంటున్న సీఎం రేవంత్ నడతలో, మాటలో మార్పులు స్పష్టం. వివాదాలు, విమర్శలకు దూరం, ఉద్వేగాలకు విరామం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రాధాన్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 1 నుండి మారిపోయానని పార్టీ ముఖ్యులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తన పనితీరులోనూ ఆ మార్పును చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేసీఆర్ను, కేటీఆర్ను పరుషంగా దూషించలేదు. వీలైనంత వరకు వారి ప్రస్తావన లేకుండా పూర్తిగా పరిపాలన, ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలపైనే ఆయన ఫోకస్ పెట్టారు. ఈ నెల 26 నుండి 3 కీలక పథకాల అమలుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆయన. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రకటించారు. ఈ 3 పథకాలను రుణమాఫీ సమయంలో ఎదురైన ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం చేరేలాగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళితేనే ప్రభుత్వానికి మైలేజీ వస్తుంది. ఇంకా రేషన్ కార్డులు ఇవ్వకముందే లబ్ధిదారుల జాబితాలపై గ్రామాల్లో అలజడి మొదలైంది. ప్రభుత్వం ఎంతమందికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఇలాంటి చర్చలు జరగడం క్షేత్రస్థాయి అధికారుల వైఫల్యమే. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై చర్చను సాధించడం 10 ఏళ్ల తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో సాధించిన విజయం. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య వాటా వివాదాలు ఉండగా గత ప్రభుత్వం వివాదాలు కొని తెచ్చుకోవడం తప్ప ఇలాంటి వాటాలు సాధించలేకపోయింది. కేసీఆర్ నీటిపారుదల రంగంపై ఎంతో శ్రద్ధ పెట్టినట్లు కనిపించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నీటి వాటాల పరిస్థితి ఉండేది. ఇప్పుడు హంగు ఆర్భాటం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించి బలమైన వాదనలతో బ్రిజేష్ ట్రిబ్యునల్ను ఒప్పించారు.
దీని ప్రభావం ఎంతలా ఉందంటే గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా 13 నెలల కాంగ్రెస్ పాలన తరువాత కూడా ఇది కేసీఆర్ విజయమే అంటూ ప్రకటించుకునేంత పురోగతిని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది. మారానంటున్న కేసీఆర్, అధికారమైన ప్రతిపక్షమైన అదే దారి, మారని కోటరి అదే థియరీ. అవిగో ఉప ఎన్నికలంటూ తరచూ ప్రకటనలు ఇవ్వడం, ఢిల్లీలో కేసులు వేసినట్లు కేసులు వేస్తున్నట్లు మాట్లాడుతూ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్యాడర్ను ఆశావాహుల పరిస్థితుల్లో ఉంచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తుంది. భారీ ఓటమి తర్వాత కూడా గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు గాని వివిధ రంగాల నిపుణులు గాని కలిసి సమీక్ష చేసేందుకు ఇష్టపడలేదు. ఓడగొడితే నా వ్యవసాయ క్షేత్రంలో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అని ప్రకటించిన కేసీఆర్ అదే పని చేస్తున్నాడని గులాబీ కార్యకర్తలు అంటున్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా విలక్షణ వ్యవహార శైలి లేదు. ప్రజలకు దూరంగా ఉండి ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేయగలదా? ప్రధానంగా ప్రతిపక్ష నేత ప్రజలకు దూరంగా ఉంటే ఆ పార్టీ భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే. పరిపాలనలో రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండొచ్చు, కానీ పడిపోయారు కదా, పడగొట్టారు కదా, లేవాలంటే నమ్మకం కోల్పోయిన రంగాల్లో తిరిగి విశ్వాసం కల్పించాలి కదా అని ప్రజాస్వామ్య వాదులు అంటున్న మాట. ప్రజలు ఎక్కడున్నారని తమ కోసం టార్చ్ లైట్ వేసుకుని వస్తారన్న ప్రకటన ఆశల్లోనే అధినేత ఉన్నారా, లేదా అప్రకటిత విరమణకు సిద్ధపడ్డారా? ఏమైనా పాలకపక్షం ప్రతిపక్షం కలగలిసి అంశాలపై పోరాటాలు చర్చలు జరిగితేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబడుతుంది, ప్రజలకు మేలు చేకూరుతుంది. కాంగ్రెస్లో దానం రాగం ఆగమవుతుందా? ఆగం చేస్తారా? ధిక్కార స్వరాలపై హైకమాండ్ ఆగ్రహం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. అధిష్టానానికి జలక్కివ్వాలనుకుని కేసీఆర్ కేటీఆర్లపై పొగడ్తల జల్లు కురిపించారని, కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో పూర్వపు పాచికలు పనిచేయవని నేతలు గుర్తు చేస్తున్నారు. దానం నాగేందర్ మంత్రి పదవి కోరుకుంటున్నారని, ప్రాధాన్యం ఆశిస్తున్నారన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుపై విరుద్ధ ప్రకటన చేయడంపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికకు దారితీసినా ఆశ్చర్యం లేదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్లో రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఈ ఎంపిక కాంగ్రెస్కు కత్తి మీద సామే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి బైపోల్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం సాధించగా త్వరలో మరిన్ని బైపోల్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఈరోజు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.